నమస్కారం, నేను కళ్యాణి. శివాబి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఉచిత వైద్యం అభినందనీయం. సెయింట్ మేరీస్ చర్చిలో జరిగిన వైద్య శిబిరంలో ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్. దర్గాలో వైభవంగా గంధ మహోత్సవం. పాల్గొన్న చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, ప్రముఖ పారిశ్రామికవేత్త పొనక శివకుమార్ రెడ్డి. జనరిక్ మెడిసిన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం. రోగులకు వైద్య పరీక్షలు, మందుల పంపిణీ. గూడూరులో ఘనంగా చవితి వేడుకలు. వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహాల వద్ద విశేష పూజలు నిర్వహించిన పొనక దంపతులు. ఉచిత వైద్య సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ పేర్కొన్నారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని మాలవ్య నగర్ లో సెయింట్ మేరీస్ చర్చిలో జరిగిన ఉచిత వైద్య శిబిరంలో ఆయన పాల్గొన్నారు. సెయింట్ మేరీస్ చర్చిలో హైదరాబాద్కు చెందిన హ్యూమన్ కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం జరిగింది. ఈ శిబిరానికి ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 3 రోజుల పాటు జరిగే వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఎల్లసిరి గోపాల్ రెడ్డి, బిల్లు చెంచురామయ్య, బాలిబోయిన రమేష్, లక్ష్మి, ఇస్రాయిల్ కుమార్, ఫౌండేషన్ ప్రతినిధులు సుధీర్, జాషా పాల్గొన్నారు. మాలవనగర్లో ఉన్న చర్చిలో బాడీ చెకప్కు సంబంధించినటువంటి లేటెస్ట్ జర్మనీ టెక్నాలజీ మిషనరీతో ఈరోజు ఫ్రీ క్యాంపు పెట్టడం జరిగింది. ఈ క్యాంపుని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన శరీరంలో ఏ అయితే అంతర్గతంగా ఇప్పటివరకు బయటపడిన రుగ్మతులు ఉన్నాయో, శరీరంలో ఏ పార్ట్ అయితే కరెక్ట్గా పనిచేయట్లేదో, ఏ పార్ట్ అయితే ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మనకు తెలియకుండా ఉందో, దాన్ని అన్నింటిని కూడా టెస్టుల ద్వారా వాళ్ళు చూస్తున్నారు. ప్రస్తుతం దీన్ని మనకు చాలా చీపుగా 90 రూపాయలతో ఈ టెస్టులని చేయిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకొని మన శరీరంలో రుగ్మతలు ఏ అయితే ఉన్నాయో వాటిని తెలుసుకొని బెటర్ ట్రీట్మెంట్కి ప్రయత్నం చేయవలసిందిగా అందరినీ కోరుకుంటూ, ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి హ్యూమన్ కేర్ ఫౌండేషన్ అధ్యక్షులు సురేష్ జాషువా గారికి మా అందరి తరఫున వార్డులో చర్చి కాంపౌండ్లో మన సునీల్ జాస్వా గారు హ్యూమన్ కేర్ హైదరాబాద్ సహకారంతో ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన బాడీలో ఉన్న ఏమన్నా అంతర్గతంగా ఉన్న ప్రాబ్లమ్స్ ఉంటే దాని గురించి టెస్ట్ చేసి ఓన్లీ 90 రూపీస్ మాత్రంతో ఈ టెస్టింగ్ జరుగుతుంది. ఈ టోటల్ టెస్టింగ్ నిర్వహించుకోవాలి. అపోలో, విజయ హాస్పిటల్ మినిమం 15,000 అవుతుంది. అందువల్ల అంత దూరం పోయేదానికన్నా మన అందుబాటులో ఉంది. కాబట్టి ఉన్న పరిసర ప్రాంత వార్డు ప్రజలందరూ ఈ క్యాంప్ని యూజ్ చేసుకొని అంతర్గత రూపాలంటే చేసుకోవాల్సింది. ఈ అవకాశం ఇచ్చిన మన జాస్వా గారికి. 2వ పట్టణంలోని మానవనగర్ ప్రాంతంలో ఉన్న సెయింట్ మేరీస్ చర్చి కాంపౌండ్ నందు హ్యూమన్ కేర్ ఫౌండేషన్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఫ్రీ హెల్త్ చెకప్, ఉచిత వైద్య శిబిరం, మన శరీరంలో ఉన్న రుగ్మతలను తెలుసుకునేందుకు చాలా తక్కువ ఖర్చుతో 90 రూపాయలు ఓన్లీ రిపోర్ట్లు, ప్రింటింగ్ ఛార్జెస్ తీసుకుంటూ ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఇదే వైద్య పరీక్షలు బయట కానీ చేయించుకోవాలంటే మనం 10,000 పైన అవుతుంది. కాబట్టి ఇందిరానగర్, మాళవనగర్, జాయిగ్రాంపేట, వీరారెడ్డిపల్లి, ఫోర్త్ సెంటర్ తదితర ప్రాంతాల ప్రజలందరూ 3 రోజులు ఈ చర్చి కాంపౌండ్లో నిర్వహించబడుతుంది. సోమవారం నుంచి బుధవారం వరకు ఖచ్చితంగా ప్రజలందరూ ఈ యొక్క వైద్య శిబిరాన్ని ఉపయోగించుకొని మీ యొక్క క్యాథలిక్ చర్చిలో ఈ 2 టౌన్లో హెల్త్ టోటల్ బాడీ చెకప్ అనే కార్యక్రమాన్ని గతంలో మేము 1 టౌన్లో పెట్టాం. కొన్ని ప్రాంతాలు తిరుగుతూ ఉన్నాం. అయితే దీన్ని 2 టౌన్లో పెట్టడానికి కూడా ఇక్కడున్న కౌన్సిలర్ గారు, అలాగే ఎమ్మెల్యే గారు, శ్రీ గౌరవనీయులు గోపాల్ రెడ్డి గారు, వారందరి ద్వారా ఈ రోజున ఇక్కడ క్యాంపు వారి పెద్దల సహకారంతో చేయడానికి సహాయం చేశారు. మరి ముఖ్యంగా దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, హ్యూమన్ కేర్ ఫౌండేషన్ వారి హైదరాబాద్ ఆధ్వర్యంలో జర్మనీ టెక్నాలజీ ద్వారా బాడీలో ఉన్నటువంటి ప్రతి డిసీజ్ అంతా కూడా ఏ విధమైన లెవెల్స్లో కిడ్నీ, హార్ట్, అలాగే బ్రెయిన్, ఇవన్నీ కూడా ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ రిపోర్ట్స్ ద్వారా ప్రింటింగ్ ఛార్జెస్తో 90 రూపీస్ తీసుకుంటూ
వారికి తెలియజేస్తున్నాం. అదే కాకుండా ఆరోగ్యపరమైనటువంటి ఒక అవగాహన ప్రజలలో ఈనాడు లేనందువల్ల చాలా మంది డ్రంకర్స్ రకరకాలైనటువంటి ఈ గుట్కాలు రకరకాలు వేసుకొని అనారోగ్య పాలై హాస్పిటల్ పాలై ప్రజలలో చాలా మంది అంతరించిపోతానికి కారణం. అడుగుతూ ఉన్నారు ఏంటంటే చాలా తగ్గిపోయినామని. నేను ఒక 6-7 నెలల నాడు నాకు కొంత హార్ట్ ప్రాబ్లం అని డాక్టర్ దగ్గర పోతే ఏం కాదు, మీరు 10 కిలోలు మీరు ఉండాల్సిన దానికంటే 10 కిలోలు జాస్తి 15 కిలోలు జాస్తి ఉన్నారు, మీరు ఆ 10 కిలోలు తగ్గండి, మీకేం మందులే పడలేదు. ఆటోమేటిక్గా ఎప్పుడైతే బరువు పెరుగుతారో ఇది పెరుగుతుందో ఆ గుండె మీ శరీరానికి కావాల్సిన దానికంటే జాస్తి పంప్ చేయలేదు కాబట్టి గుండె జబ్బులు వస్తూ ఉన్నాయని. నిజమే, నేను తగ్గేదానికి ప్రయత్నం చేస్తాను. సునీల్ అయితే తగ్గిపోతున్నారని అంటే కుర్రపిల్లవాడిని అయిపోవాలని అనలే, అందువల్ల అని. నిజంగా కూడా మనిషి ఒక వయసు వచ్చిన తర్వాత తగ్గితే ఆ హుషారు అనేది ఆటోమేటిక్ గా కనపడుతుంది. ఇంతకుముందు నేను మా ఇల్లు 2 అంతస్తులు ఎక్కేదానికి ఎక్కితే ఒక విధమైన ఆయాసం, కాళ్లలో నొప్పులు వస్తున్నాయి. ఇప్పుడు చకచక ఎక్కిపోతా ఉన్నాను. ఎందువల్ల చెప్తున్నానంటే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. దానికి ఇటువంటి సేవా సంస్థలు పెట్టి హ్యూమన్ కేర్ ఫౌండేషన్ వారి సహాయ సహకారాలతో ఈ యొక్క ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గతంలో కూడా మన సుధీర్ గారు 1వ రౌండ్లో కూడా ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ కూడా ప్రజలు చాలా బ్రహ్మాండంగా పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో చైర్పర్సన్ గారు, అక్కడ ఉన్న స్థానిక కౌన్సిలర్స్ కూడా హాజరయ్యారు. మళ్ళీ అదే పందాలో ఇక్కడ కూడా ఏర్పాటు చేశారు. చాలా బ్రహ్మాండంగా ఒక చక్కటి మిషన్ని ఒకటి తీసుకుని వచ్చినాడు. దాన్ని చేతితో పట్టుకుంటే టోటల్ బాడీలో ఏ ఉన్నాయో, ఏ లోపాలు ఉన్నాయో అప్పటికప్పుడు 5 నిమిషాల్లో తీసుకొచ్చి చూపించాడు పరిస్థితి. నేను చూపించుకున్నాను. నా మెరిట్స్ డిమెరిట్స్ అన్నీ కూడా డాక్టర్ గారితో కూడా మాట్లాడాను. ఖచ్చితంగా ఆయన ఇచ్చిన మెనూ ప్రకారం అన్నీ కూడా అవలంబిస్తానని తెలియజేస్తున్నా. ఇది ఒక మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని దాదాపు 3 రోజులు ఇక్కడ జరుగుతుంది. సోమ, మంగళ, బుధవారాలు. ఈ 3 రోజులు కూడా అందరూ ఉపయోగించుకోండి. 2వ పట్టణంలో ఉన్నటువంటి అందరూ ఉపయోగించుకోండి. ఇప్పుడు చూస్తే చాలా కొద్ది మంది వచ్చినారు. అట్లా కాకుండా దయచేసి మా శివాబి ద్వారా తెలియజేస్తున్నాం. శివాబి ఛానల్ ద్వారా, ఎందుకంటే గూడూరులో అందరికీ ఇష్టమైనటువంటి ఛానల్ శివాబి కాబట్టి దాని ద్వారా తెలియజేస్తున్నాం. దయచేసి ఈ యొక్క మెడికల్ క్యాంప్ని ఉపయోగించుకోండి. మంచి ఉపయోగకరమైనటువంటి ఈ యొక్క మెడికల్ క్యాంప్ ఇది. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. అందరూ వచ్చి మీ ఆరోగ్యమైనటువంటి ఏ పార్ట్స్ ఏ విధంగా ఉన్నాయో వాళ్ళు అప్పటికప్పటికి మీ యొక్క లోపాలు కూడా తెలియజేసేటువంటి మంచి పరికరాన్ని తీసుకొచ్చినారు కాబట్టి అందరూ కూడా ఉపయోగించుకుని తెలియజేస్తున్నాం. దీన్ని ఆల్మోస్ట్ అందరూ కూడా కౌన్సిలర్స్ రమేష్, చెంచురామయ్య, ఇజ్రాయేల్, లక్ష్మమ్మ గారు అందరూ కూడా వచ్చారు ఈ కార్యక్రమానికి. అట్లాగే వాళ్ళు కూడా అందరూ కూడా ప్రజలకు చెప్తామని కూడా ఇక్కడ చెప్పారు. కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులను కూడా భాగస్వామ్యం చేసినందుకు మా సుధీర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే కార్యక్రమంలో పెద్దలు గోపాల్ రెడ్డి గారు కూడా పాల్గొన్నారు. అలాగే ఇందిరానగర్ నుంచి టోటల్ ఈ యొక్క కోర్టు వరకు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఉపయోగించుకొని గూడూరు పట్టణంలోని హజరత్ సయ్యద్ హాసిం హుస్సేన్ జాఫర్ మస్తాన్ ఔలియా దర్గా వద్ద ఆదివారం రాత్రి గంధ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, పారిశ్రామికవేత్త పొనక శివకుమార్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం దర్గా కమిటీ సభ్యులు వారిని ఘనంగా సన్మానించారు. అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు శంషీరా, రాజేశ్వరమ్మ, భాను, నాయకులు మణిపాటి రవీంద్ర, శ్రీధర్ మొదలగు వారు పాల్గొన్నారు.
సైదాపురాన్ని కరువు మండలంగా ప్రకటించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక రెవెన్యూ కార్యాలయం వద్ద వారు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. సైదాపురం రెవెన్యూ కార్యాలయం వద్ద సిపిఎం సిఐటియు నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి ముత్యాలయ్య మాట్లాడుతూ తీవ్ర వర్షాభావం వల్ల తాగునీరు లేక పశువులను కలేబరాలకు తరలించే పరిస్థితి నెలకొందన్నారు. మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎంవి రత్నం, వెంకటేశ్వర్లు మొదలగు వారు పాల్గొన్నారు. మన జిల్లాలో గత సంవత్సరం నుంచి కూడా పోయిన సంవత్సరం కూడా వర్షాలు లేక కరువుగా ఏర్పడింది మన జిల్లా. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మన జిల్లాలో వర్షాలు లేవు. కనీసం సంవత్సరానికి 40% కురిసే వర్షపాతం ఈ సంవత్సరం కనీసం 10% కూడా పడే పరిస్థితి లేదు. పోయినసారంతా అన్ని మండలాల్లో కూడా కరువు ఏర్పడింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మన జిల్లాలో ఉండే 46 మండలాల్లో కరువు ఏర్పడుతుంది. దాని ప్రధానంగా సైదాపురం మండలంలో ఎక్కువ గ్రామాలు కరువు కాటకాలకి గురవుతున్నాయి. ప్రధానంగా ఇక్కడ నిమ్మ చెట్లు, అదేవిధంగా బొప్పాయి, ఇంకా ఇతర పంటలు కూడా నీటి ధార తీసే పంటలు కూడా నీళ్లు లేక చాలా ఎండిపోతున్నాయి. కనీసం పశువులు కూడా తాగడానికి నీళ్లు లేక ఆ పశువుల్ని కబేళాలకు అమ్ముకునే పరిస్థితి ఈ మండలంలో ఏర్పడుతుంది. కావున ఈ మండలాన్ని కరువు మండలం ప్రకటించాలని వ్యవసాయ కార్మిక సంఘం ఈ నెల్లూరు జిల్లా కమిటీ కోరుతా ఉంది. అదేవిధంగా ఇక్కడ ఉపాధి పనులు జరుగుతూ ఉన్నాయి. ఉపాధి పనులు సరిగా పనులు చూపించడం లేదు. ఆ చూపించిన పనులు కూడా కూలీలు సరిగా రావటం లేదు. అందుకోసం కూలీలు కనీసం 300 రూపాయలకు రోజుకు రావాలని పోరాటం చేస్తా ఉన్నాం. అదేవిధంగా 150 రోజులు ఇస్తున్నామని చెప్తున్నారు వాళ్ళు సంవత్సరానికి. అట్ట కాకుండా కనీసం సంవత్సరానికి 200 రోజులు కూలీ ఇవ్వాలని, వలసల్ని అరికట్టాలని వ్యవసాయ కార్మిక సంఘం తరఫున మేము కోరుతా ఉన్నాం. గూడూరులోని పాత బస్టాండ్ ప్రాంతంలో ఎన్టీఆర్ కాంప్లెక్స్ వద్ద ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం వద్ద చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, పారిశ్రామికవేత్త పొనక శివకుమార్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక అనంతరం గ్రామోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ శీలం కిరణ్ కుమార్, నాయకులు మనుపాటి రవీంద్ర, భాను, కోదండరామయ్య తదితరులు పాల్గొన్నారు. పూజా కార్యక్రమం స్టార్ట్ అయింది కాబట్టి కమిటీ నంబర్లు ఎక్కడున్నాయి? ఒకడు మన అన్న, మన తమ్ముడు, మన ప్రజాదేవుడు, మనలో ఒకడు, మన విద్యార్థి అయిన మన అన్నని మనం మర్చిపోము. మీకున్నదన్న భవిష్యత్తు ఇప్పుడే కాదు. మన శంకరన్న, అరన్న గూడూరు నియోజకవర్గం నుంచి బంపర్ మెజార్టీతో గెలుస్తాడు. మన అన్నకి ఎట్టున్నదో పాలయం గెలవటం లేదు.
కానీ ప్రజల్లో ఇంకా అవగాహన రాలేదు. ఆ విధంగా ముందుకు మన గూడూరు ప్రతి ఒక్కరు పేరు పేరున ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సాధారణంగా ఆయన్ని మెసేజ్ చెప్పాల్సిన దేవస్థానం కోరుతాను. అదే సాధారణంగా దేవస్థానం గారికి ఆహ్వానిస్తున్నాం. మన పక్కన పాత బస్ స్టాండ్ శంకరరావు గారు ప్రతి మన జిల్లాకు ఎంపీ శివకుమార్ గారు, మన జిల్లా వైస్ చైర్పర్సన్ ఒక్కరు పేరు పేరున వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. డిస్కో పెట్టు లేట్లా ఎంతవరకు టైం గూడూరు రెండో పట్టణ పరిధిలోని మాలవ్య నగర్ లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఎల్లసిరి గోపాల్ రెడ్డి, బాలిబోయిన రమేష్, బిల్లు చెంచురామయ్య, ఇస్రాయిల్ కుమార్, నాయకులు సరసరాజు, చంద్రశేఖర్ పాల్గొన్నారు. జయ గణేశ, జై కొడత గణేశ, జయములివ్వు బొజ్జ గణేశ. హాయ్ హాయ్ గణేశ, అడిగేస్తా గణేశ, అభయమివ్వు బుజ్జి గణేశ. లోకం నలుమూలలా లేదయ్యా కులాస, దేశం పలువైపులా ఏదో రభస.
మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేష పాపం హిమగిరులుగా పెరిగిన తెలుసా చిట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగా నడిపించగా చెయ్యి తమాషా గణేశ గం గణపతి గణేశ గం గణపతి గణేశ గం 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 గణపతి జై జై గణేశ జై కొడతా గణేశ జయములివ్వు బొజ్జ గణేశ గణేశ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ గణేశ లంబోదర శివ సుతాయ లంబోదర నిదేదయ గణ గణన గణన గణ 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 గణన 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 గణ గణన గణన గణ 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 గణన 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 గూడూరు రెండో పట్టణ పరిధిలోని ఇందిరానగర్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద పారిశ్రామికవేత్త పొనక శివకుమార్ రెడ్డి, చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు భాను, మురళి, నాయకులు మణిపాటి రవీంద్ర, కోదండయ్య, శ్రీధర్ మొదలగువారు పాల్గొన్నారు. శరణం శరణం కోపములోన నీ దర్శనము భక్తులందరి పూర్వ భాగ్యము నిను గాంచినచో జన్మధన్యము కాణిపాక ప్రభు శరణం శరణం ఈ వత్సరములున్నవి నీకు స్వయం సంభవ విఘ్న వినాయక నీ నిజగాథలు లోక విదితము కాణిపాక ప్రభు శరణం శరణం నీ వాస్తవ కథ శ్రద్ధ తీసిన నీరు వచ్చునని ఎంతో కొంత ఫలితముండునని
చేయకుండా ఇట్లా న్యాచురల్ గా లభించే ఇప్పుడు ఈ సబియం దీంతో షైనింగ్ అది తీసుకొచ్చామని చెప్తున్నారు. చాలా చక్కగా చేశారు, చాలా బాగా పెద్ద విగ్రహాలుగా చాలా బాగా చేశారు. ఈసారి అందరూ ఈ విధంగా మట్టి విగ్రహాలనే ఈ పెద్ద పెద్ద విగ్రహాలుగా మట్టి విగ్రహాలను కూడా తయారు చేయొచ్చు కాబట్టి ఈ కాలుష్యం లేకుండా వాతావరణం కూడా పొల్యూట్ అవ్వకుండా ఉండే విధంగా ఈసారి వినాయక చవితికి అందరూ కూడా ఇలాగే ఈ గడ్డి ఈ భూమిలో కలిసిపోయే విధంగా బంకమట్టితోటి తయారు చేసి అందరూ పండుగ ఈసారి ఈ విధంగా జరుపుకోవాలని. ఇంకొక ముఖ్యమైన విషయం ఉందాక దీంట్లో ఏంటంటే ఈ మట్టిని పొలాలకి పంపించాలని ఈ సంవత్సరం మాత్రం సముద్రంలో కలుపుతున్నాం. వచ్చే సంవత్సరం ఇక్కడే నిమజ్జనం చేస్తాం, పెద్ద చేసేసి నీళ్ళల్లో నుంచి వచ్చిన మట్టి పొలాలు వేసుకుంటే మంచిది. అది విశాఖపట్నంలో చేస్తున్నారు. అది 80 అడుగుల విగ్రహాన్ని పెట్టారు అక్కడ. వాళ్ళు అక్కడే కరిగిస్తారు ఫైర్ ఇంజిన్ తోటి కరిగించిన తర్వాత ఆ మట్టిని అంతా పొలాలకి రైతులు ఫ్రీగా పంపిస్తారు వాళ్ళకి. అలాగే మనం చెరువులైనా కలుపుతాం. అదొక నమ్మకంగా ఈ సాంప్రదాయాన్ని కూడా పాటించాలని చెప్పి ఇంకా గూడూరులోని ఆసుపత్రి రోడ్లో ఏర్పాటైన జనరిక్ మెడిసిన్ దుకాణం వద్ద ఉచిత వైద్య శిబిరం జరిగింది. ఈ వైద్య శిబిరంలో నారాయణ ఆసుపత్రి వారి సౌజన్యంతో జనరిక్ మెడిసిన్ నిర్వాహకుల ఆధ్వర్యంలో జరిగింది. స్థానిక జనరిక్ మెడిసిన్ దుకాణం వద్ద 3వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరు నారాయణ ఆసుపత్రి వైద్యులచే ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో డాక్టర్లు సాయి ప్రసాద్, దినేష్, శ్రీరామమూర్తి, భుజగేంద్రరావు పాల్గొని రోగులను పరీక్షించారు. అనంతరం మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు విద్యాసాగర్, మేజర్ పొనక శ్రీనివాసులు రెడ్డి మొదలగు వారు పాల్గొన్నారు. వైద్య శిబిరం నిర్వహిస్తున్నాం. ఈ శిబిరంలో గుండె జబ్బులకు సంబంధించి డాక్టర్ సాయి ప్రసాద్ గారు, వెదర్కోస్ వ్యాధికి సంబంధించి డాక్టర్ దినేష్ రెడ్డి గారు వచ్చినారు. ఈ క్యాంపు ఈరోజు మధ్యాహ్నం వరకు జరుగుతుంది. ఈ క్యాంపు ఒక ముఖ్యమైన ఇదేంటంటే అవసరమైన రోగుల్ని రేపు నారాయణ హాస్పిటల్స్ వారే ఉచితంగా నెల్లూరు తీసుకెళ్ళి పరీక్షలు వాటి వివరాలు అని చెప్తారు. పూర్తి వివరాలు సాయి ప్రసాద్ గారు చెప్తారు. ఈ అవకాశాన్ని గూడూరు చుట్టుపక్కల ప్రజలు చక్కగా ఉపయోగించుకోవాలని ఆశిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించడానికి తమ తోడ్పాటు అందించిన మేజర్ ఎస్ రెడ్డి గారికి మరియు భుజగేంద్రరావు గారికి, రెడ్ క్రాస్ తరఫున శ్రీరామూర్తి గారికి ప్రత్యేక తెలియజేస్తున్నాను. మిగతా స్టాఫ్ కూడా తరఫున డాక్టర్ దినేష్ రెడ్డి గారు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, నేను డాక్టర్ సాయి ప్రసాద్ వచ్చున్నాము. ఇక్కడ స్క్రీనింగ్ చేస్తాం రోగుల్ని, పాత రోగులు కానీ ఇతర చూపించుకోమని. రేపు వాళ్లకు పూర్తిగా ఉచిత పరీక్షలు నెల్లూరు హాస్పిటల్, ఈసీజీ, ఈకో, ఈకో, తర్వాత ఎండోస్కోపీ, కాస్ట్లీ టెస్టులు ఉచితంగా చేస్తాము. భోజన సదుపాయం కూడా అక్కడ అరేంజ్ చేస్తాము. వాళ్ళకంతా అవసరమైన వాళ్ళకి తీర్చుకుంటాము. దేని వల్ల మెడిసిన్స్ రాసి పంపిస్తాము. ఇక్కడ అరేంజ్ చేసినటువంటి మన జనరిక్ షాపు యాజమాన్యానికి మా కృతజ్ఞతలు తెలియజేస్తాం. హాస్పిటల్ నుంచి వచ్చాము. మెడికల్ గ్యాస్ట్కు సంబంధించిన వ్యాధులు అనగా కామన్లు, కడుపు పురము, కడుపు నొప్పి, జాండీస్, లివర్లో రాళ్ళు, పిత్తాశయంలో రాళ్ళు, ఇటువంటి ఏ మొదలైన సమస్యలకు కూడా ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. ప్రజలకు అవగాహన కల్పించడానికి ఇది ఎటువంటి సమస్యలున్నా పూర్తి సూపర్ స్పెషాలిటీ, పూర్తి అన్ని వసతులతో చెన్నైలో ఉన్న మొదలగు అన్ని ట్రీట్మెంట్ సదుపాయాలు మా వద్ద కలవు. ఈఆర్సీ, ఆధునిక ప్రక్రియలు కలవు. రక్తపు వాంతులు, ఇటువంటి ఏవైనా సరే ప్యాంక్రియాస్ జబ్బులు అన్నిటికీ చూడగలను. ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకుని నారాయణరావు ఇది స్థాపించిన ముఖ్య ఉద్దేశం పేద ప్రజలకు తక్కువ రేట్లతో మందులు సరఫరా చేయడం. అంటే బయట దొరికే మందుల్లో మేము 75% తక్కువగా మందులు అమ్ముతున్నాం ఇక్కడ. అదేగాక ఈ సంవత్సరం ఫస్ట్ క్యాంపు మేము అపోలో హాస్పిటల్లో 6 మంది సూపర్ స్పెషాలిటీ వారిచే కండక్ట్ చేసాము. అన్ని విభాగాల వారు వచ్చి క్యాంప్ కండక్ట్ చేసి తగు విధమైన వైద్య సదుపాయాలు అందజేసాము. ఒక నెల క్రితం నారాయణ హాస్పిటల్ వారు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, ఇది ముదరుకోద సంబంధించిన వ్యాధుల క్యాంప్ ఒకటి కండక్ట్ చేసాం. దానికి మంచి స్పందన వచ్చింది. మళ్ళా ఇప్పుడు నారాయణ హాస్పిటల్ వారి సహకారంతో మళ్ళీ ఇప్పుడు మేము ఈ క్యాంపు హార్ట్కి సంబంధించి మరియు ఉదరకోశానికి సంబంధించి 2 వ్యాధులకి, అంటే ఈ స్పెషాలిటీ అనేది మనము ఎక్కడికైనా నెల్లూరుకి అక్కడ పోయి చూపించుకోవాల్సింది ఇక్కడ అందుబాటులోకి వచ్చి, అదిగాక వాళ్ళు వచ్చి
ఇక్కడ నుంచి రేపు ఈ పేషెంట్కి ఎవరైతే చూస్తారో వైద్యం అవసరమైన వాళ్ళకి ఉచితంగా నారాయణ హాస్పిటల్కి తీసుకుపోయి మళ్ళీ అక్కడ వైద్యం అందించి మళ్ళీ వెనక్కి మనల్ని తిరిగి వాళ్ళ వెహికల్లోని వదులుతారు. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలా. ఇది ఒక మంచి అవకాశం. ఎవరు పేషెంట్లు కూడా ఉచితంగానే ఇక్కడ చూపించుకొని ఉచితంగా పోయి రావడం అనే అవకాశం అనేది చాలా హర్షించదగింది. ఈ సహకారాన్ని అందించిన నారాయణ హాస్పిటల్ వారికి మరొకసారి ధన్యవాదాలు అర్పించుకుంటున్నాను. గూడూరు పట్టణంలోని దర్గా వీధిలో ఉన్న విఘ్నేశ్వర విగ్రహం వద్ద చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, పారిశ్రామికవేత్త పొనక శివకుమార్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మనపాటి రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవములు వైభవముగా నిర్వహింతురు 22 రోజులు జరుగు కాణిపాక ప్రభు శరణం శరణం. భాద్రపదమున ఉత్సవములు చవితి మొదలుకొని ఊరుగా సాగును ప్రతిరోజు ఒక వాహనోత్సవం కాణిపాక ప్రభు శరణం శరణం. ధ్వజారోహణము మొదలైను విశేష పూజలు నిత్యము జరుగును. సిద్ధి బుద్ధితో స్వామి ఊరేగును కాణిపాక ప్రభు శరణం శరణం. హంసవాహనము స్వామి కోసము ప్రత్యేకముగా కొలువు తీరును. చూడముచ్చట దృశ్యమే అది కాణిపాక ప్రభు శరణం శరణం. మయూర వాహనమిక్కి గణేశుడు మహనీయముగా ఊరేగేను. అందరి కన్నుల పండగే అది కాణిపాక ప్రభు శరణం శరణం. మూషిక వాహన ప్రియుడు గణేశుడు వైభవముగా వేడుక జరుగును. ఇలుక నెక్కేటి గజరాజతడు కాణిపాక ప్రభు శరణం శరణం. శేషవాహనము అలంకారముల స్వామి కోసము సిద్ధమియగును. ఆ సంభరము కడు రమణీయం కాణిపాక ప్రభు శరణం శరణం. పార్వతి పుత్రుడు బహుగాంభీరుడు వృషభమునిక్కే విహరించేడు. విహారపురమే ఆనందించును కాణిపాక ప్రభు శరణం శరణం. గజవాహనమున శివతనయుండు గడుసుతనమున ఊరేగేను. భక్తులందరికి పర్వదినమది కాణిపాక ప్రభు శరణం శరణం. అశ్వవాహనము బహుశోభలతో అలంకరింతురు నవరీతులతో. అశ్వము మీద ఏకదంతుడు కాణిపాక ప్రభు శరణం శరణం. తదుపరి వేడుక సూర్య ప్రభోత్సవం గణనాథునికి ప్రియమగు రీతిని జరుపుకుందు. రాజధాని నిర్మాణం ముఖ్యమంత్రి చంద్రబాబుకే సాధ్యమని ఇంకొల్లు టీడీపీ మండల అధ్యక్షుడు నాయుడమ్మ తెలిపారు. తిరుమలకు ఆయన చేస్తున్న వెనకడుగు పాదయాత్ర మనుబోలుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో ప్రకాశం జిల్లా ఇంకొల్లు గ్రామానికి చెందిన టీడీపీ మండల అధ్యక్షుడు కొల్లూరి నాయుడమ్మ చేపట్టిన వెనకడుగు పాదయాత్ర మనుబోలుకు చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం నాయుడమ్మ మాట్లాడుతూ ప్రజల అభ్యున్నతికి పాటుపడేది చంద్రబాబేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సుధాకర్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, కిరణ్ కుమార్, రమేష్, కిషోర్ నాయుడు పాల్గొన్నారు. నాది ప్రకాశం జిల్లా ఇంకొల్లు గ్రామం అండి. నా పేరు కొల్లూరు నాయుడమ్మ. నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ప్రముఖ పాత్ర వహించిన సంగతి మన అందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలోకి నారా చంద్రబాబు నాయుడు గారి వల్లనే సాధ్యం. ఆయన తప్ప వేరే వారి వల్ల రాష్ట్ర అభివృద్ధి చెందదు అనేటువంటి ప్రగాఢమైన నమ్మకం ప్రభుత్వం నుంచి కూడా ఆ కారణంగానే చంద్రబాబు నాయుడు గారు కలిపి కానివ్వండి, ఆయన నిరంతరం ఆయన తీసుకునే ప్రజల పట్ల శ్రద్ధ, ఆయన నడక తీరు ఇవన్నీ నచ్చి చంద్రబాబు నాయుడు గారిని నేను ఆరాధించడం ప్రారంభించాను. ఆ ఆరాధన భావంతోనే 2014 సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవాలని, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని, అలా అయిన పక్షంలో తూర్పుగోదావరి జిల్లా అన్నవరం నుండి
తిరుమల వరకు వెనక నడకతో పాదయాత్ర చేస్తానని చెప్పుకోవడం జరిగింది. నా కోరిక తీరినందువల్ల నా కోరిక తీరి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ గెలవడం ద్వారా ముఖ్యమంత్రి కావడం, ఆ కారణంగా నేను గత నెల 21వ తేదీ అన్నవరం నుంచి బయలుదేరి 31వ రోజుగా ఈ రోజు చేరుతుంది. సారు నాయుడమ్మ గారు ఒక దీక్షని పట్టుదలతో చేయటము, చంద్రబాబు నాయుడు ఒక చిన్న వయసు మొదలుకొని కూడా మంచి కార్యక్రమాలు పట్టుదలైన ఒక అడ్మినిస్ట్రేషన్ గల మనిషి. కానీ ఆయన కోసము ఆయన చేసిన దీక్ష ఈరోజు ఒక తూరి 2009లో సీఎం కావాలని చెప్పి అడ్వాన్స్గా 2008లో సొంత గ్రామం నుంచి ఇంకొన్ని గ్రామం నుంచి తిరుమల వరకు నడిచిన సందర్భాలు. ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుండాలా, ఆయనకి మంచి భగవంతుడు ఆయన ఆశీర్వదించాలని ఆ తిరుమలేశ్వర వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ అన్నవరం నుంచి ఈరోజు తిరుపతికి నడుస్తున్నాడు. ప్రతి ఒక్కరు కూడా ఆయన నాయుడమ్మ గారు అడుగుజాడల్లో ఉండాలని, ప్రతి కార్యకర్త కూడా దీక్షతో ఏ పనైనా కూడా 10 మందికి ఉపయోగపడాలని, ఉపయోగపడే పని ఎవరు చేసినా భగవంతుడితో సమానము. ఈరోజు ఆయన ఆ వయసులో వెనక్కి నడుస్తుంటే మేము కాగితాల రోడ్ క్రాస్ రోడ్ నుంచి కనీసం ముందుకు నడవలేని వయసులో ఉన్నాము. దాదాపు మాకు ఆయనకి 10-15 సంవత్సరాలు తేడా ఉంటుంది. సార్ ఇవాళ ఆ దీక్షే ఆయన్ని ఒక శక్తిగా మార్చి ఇంత దూరం ఆయన వెనక్కి నడుస్తున్నాడంటే అన్నవరం నుంచి కనీసం పిల్లకాయలకి ఇంటి దగ్గర నుంచి కాన్వెంట్ లో భోజనం పెట్టమంటే ఆటో ఉందా, బైక్ ఉందా, కారు ఉందని అడిగే రోజులు ఇవి. కానీ ఈ రోజు ఆయన ఆ వయసులో అన్నవరం నుంచి ఈ రోజుటికి సాయంకాలం 6 అయింది. ఈ రోజుటికి 31 రోజు అన్నవరం నుంచి మనుబోలు చేరుకున్నాడు. భగవంతుడు మాకు ఆయన్ని చూసే భాగ్యం మాకు కల్పించాడు. ఇదే విధంగా కూడా ప్రతి ఒక్కరూ ఏ కార్యక్రమం చేసినా మనసులో కల్మిషం లేకుండా ఇదే విధంగా 10 మందికి ఉపయోగపడే పని, 10 మందికి మంచి జరిగే పని చేసేవాడిని ఎవరు ఆరాధించినా కూడా భగవంతుడితో సమానం అని నేను భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నాయుడమ్మ గారికి పాదావందనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గ్రీవెన్స్ డేను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ సుధాకర్ రావు కోరారు. సైదాపురంలోని రెవెన్యూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సైదాపురంలో రెవెన్యూ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సుధాకర్ రావు మాట్లాడుతూ గ్రీవెన్స్ డేలో అధికారులందరూ అందుబాటులో ఉంటారని, ప్రజలు వినతుల రూపంలో సమస్యలను వివరిస్తే పరిష్కరిస్తామన్నారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ పరందామయ్య మొదలగు వారు పాల్గొన్నారు. సైదాపురం మండల ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి సోమవారం మండల స్థాయిలో తహసీల్దార్ కార్యాలయం సైదాపురం ప్రజా విజ్ఞప్తుల దినోత్సవం గ్రీవెన్స్ డే జరుగుతుంది. దీనిలో మండల స్థాయి అధికారులందరూ కూడా ఈ గ్రీవెన్స్ డేకి 10:30 నుంచి 1 గంట వరకు అందుబాటులో ఉంటారు. కాబట్టి ప్రజలు వారికి సంబంధించిన సమస్యలు ఒక్క రెవెన్యూ సమస్యలే కాదు, భూ సమస్యలే కాదు, వేరే పెన్షన్లు అయినా కానీ, లేకపోతే వ్యక్తిగత మరుగుదొడ్ల బిల్లులు చెల్లింపు కానీ, లేదా ఎన్ఆర్ఈజెస్ కానీ, ఏదైనా ఏ సమస్య అయినా కానీ ఈ గ్రీవెన్స్ డే రోజున ఈ గ్రీవెన్స్ డేకి హాజరైన అధికారుల దృష్టికి తీసుకొస్తే వారి సమస్యని త్వరితంగా పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా వారికి ఉన్న సమస్యలకు ఈ సోమవారం రోజున తహసీల్దార్ కార్యాలయంలో జరిగే గ్రీవెన్స్ డేకి వాళ్ళ అర్జీ రూపంలో తీసుకొని దానికి సంబంధించిన ఆధార పత్రం ఎవిడెన్స్తో కూడా హాజరైతే వారి సమస్య ఏదైనా ఉంటే అక్కడికక్కడే పరిష్కారం చేయడం జరుగుతుంది. లేని పక్షంలో విచారణ చేసి మరుసటి వారానికి వారికి పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా వారికి ఉన్న సమస్యలని ఈ ప్రతిరోజు సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో జరిగే గ్రీవెన్స్ డే దృష్టికి తీసుకురావాల్సిందిగా నేను కోరుతున్నాను. దీనికోసం జిల్లా కలెక్టర్ గారి కార్యాలయానికి లేదా గూడూరు సబ్ కలెక్టర్ గారి కార్యాలయానికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఇక్కడే మన మండల స్థాయిలోనే సమస్య పరిష్కారం చేయడానికి చర్యలు చేపట్టబడతాయి. కాబట్టి ప్రజలందరూ కూడా వారికి ఉన్న సమస్యలను ప్రతి సోమవారం సైదాపురం తహసీల్దార్ కార్యాలయంలో జరిగే గ్రీవెన్స్ డే ప్రజా విజ్ఞప్తుల దినోత్సవానికి హాజరయ్యి వారి సమస్యలు తెలియజేసుకుని పరిష్కారం పొందవలసిందిగా నేను మండల ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మనుబోలు మండలం కట్టువపల్లి సాగునీటి సంఘం ఎన్నికలు జరిగాయి. అధ్యక్షుడిగా దువ్వూరు విజయభాస్కర్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా శ్రీహరిరెడ్డి ఎంపికయ్యారు. అలాగే సభ్యులుగా జానకిరామయ్య, పుల్లయ్య, పెంచలయ్య, అంకయ్యలను ఎన్నుకున్నారు.
తాగునీటి సంఘ అధ్యక్షులుగా ఎన్నికైనది. ఈ ఏకాభిప్రాయంగా ఊరు మొత్తం దీనికి అందరూ అభిమానించి ఈ ఏకాభిప్రాయంగా ఎన్నికైనది. ఇదంతా కూడా సోమిరెడ్డి ఆధ్వర్యాన సోమరెడ్డి ద్వారా జరిగింది. భాస్కర్ రెడ్డి అధ్యక్షుడు, ముమ్మడి శ్రీహర్ రెడ్డి ఉపాధ్యక్షుడు, బైనమల్లి జానకిరామయ్య, బూడిద పుల్లయ్య, కావల వెంకయ్య, మోసకంచలయ్య. గూడూరు 2వ పట్టణ పరిధిలోని మాలవ్య నగర్లో ఏర్పాటై ఉన్న వినాయక విగ్రహం వద్ద కుంకుమ పూజలు జరిగాయి. ఈ పూజా కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అహో విఘ్నరాజ మహాదివ్య తేజ మహాదేవపుత్ర మహామహిమ చిత్ర భవద్భవ్య విఘ్నేశ్వరం విఘ్నరాజ సదా పాహి మాం దేవ శ్రీ విఘ్ననాథ. తనౌ నాగభూషం గళే పంచపుష్పం మహాదివ్యకాయం దిక్పాలాధిపాలం. కాణీపాకూపోద్భవం మోక్షదాతం సదా రక్ష మాం దేవ శ్రీ విఘ్ననాథ. సదా శ్రీకరం శుభకరం నామ మంత్రం సదా స్మరణమాత్రేణ విఘ్నాపహారం. పునీతం పవిత్రం మహేశం సుపుత్రం సదా పాహి మాం దేవ శ్రీ విఘ్నరాజ. కూపస్థో నివాసం కాణీపాకక్షేత్రం మహాపాపనాశం సదా సుప్రకాశం. గణేశం విఘ్నేశం మహేశం సురేశం సదా పాహి మాం దేవ శ్రీ విఘ్నరాజ. గౌరీ ఆత్మజా మాతృసేవానుపుత్రం కుపో సంస్థితం నిత్యక్షీరాభిషేకం. పంచభూతాది వినుత ప్రభావం సదా రక్ష మాం దేవ శ్రీ విఘ్నరాజ. త్రిశూలం త్రినేత్రం కరాభ్యాం మోదకం పదాం భోజనం రాయ కామం దధానం. మహావక్రతుండం సురాణాం ప్రధానం సదా పాహి మాం దేవ శ్రీ విఘ్నరాజ. మహాదేవపుత్రం గణ ఆధిపత్యం అమేయం. మనుబోలు మండలంలోని లక్ష్మీ నరసింహపురం మొగలి చెరువు సాగునీటి సంఘం అధ్యక్షుడిగా చెదలవాడ చిన్నయ్య నాయుడు, ఉపాధ్యక్షుడిగా వెంకటేశ్వర్లు ఎంపికయ్యారు. సభ్యులుగా రామిరెడ్డి, నాగేశ్వరరావు, రమేష్, రామయ్యలను ఎన్నుకున్నారు. మనుబోలు మండలం లక్ష్మీ నరసింహాపురం గ్రామం బంగారమ్మ చెరువు నీటి సంఘం అధ్యక్షుడిగా ఈరోజు మా గ్రామ ప్రజలు ఎన్నుకున్నందుకు గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాము. ఏ విషయమైనా మా గ్రామంలో అందరం చర్చించుకొని ఏ పనులు కావాలన్నా అందరం కలిసి చేసుకుంటాం. మాకు విభేదాలు లేవు. అందరినీ కలుపుకొని బంగారమ్మ చెరువు అభివృద్ధి కృషి చేస్తానని ప్రార్థన చేస్తున్నాను. గూడూరులోని కృష్ణ మందిరం వద్ద ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అంతేకాదు తీర్థ ప్రసాదాలు కూడా స్వీకరించారు. జయ గణేశ జై కొడత గణేశ జయములింపు బొత్స గణేశ. గణేశ హాయ్ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ. గణేశ లోకం నలుమూలలా లేదయ్యా కులాస, దేశం పలువైపులా ఏదో రభస. మోస
సంజన సంఖ్యలా ఉందయ్యా హమేష పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా చిట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగా నడిపించగ చెయ్యి తమాషా గం గణపతి గం గణపతి గం 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 గణపతి జై జై గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ గణేశ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ గణేశ ఉదర శివ సుతాయ లంబోదర నివేదయ చిల్లకూరులోని హరిజనవాడలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద నిమజ్జనం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం గ్రామంలో గణనాథుణ్ణి ఊరేగించారు. ఈ కార్యక్రమానికి దాతగా నర్సారెడ్డి వ్యవహరించారు. అహో విఘ్నరాజ మహాదివ్య తేజ మహాదేవ పుత్ర మహామహిమ చిత్ర భవద్భవ్య విఘ్నేశ్వరం విఘ్నరాజ సదా పాహి మాం దేవ శ్రీ విఘ్ననాథ తనౌ నాగభూషం గళే పంచపుష్పం మహాదివ్యకాయం దిక్పాలాధిపాలం కాణీపాకూపోద్భవం మోక్షదాతం సదా రక్ష మాం దేవ శ్రీ విఘ్ననాథ సదా శ్రీకరం శుభకరం నామ మంత్రం సదా స్మరణమాత్రేణ విఘ్నాపహారం పునీతం పవిత్రం మహేశం చిల్లకూరులో కోకోలు గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వర విగ్రహం వద్ద స్థానికులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించిన పాట కచేరీ అందరినీ ఆకట్టుకుంది. తీసుకోండి. పలకరి చిటపట చినుకులలో మగరంలో చిగురు కాకులా చలికి వణుకుతూ చెలియ చేరదా ఏదో 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 హాయి ఓడిలో రేగెను ఏదో తెలియని జ్వాల తులచి ఎదురయ్యగరేయగా బజే బాజే ఆటోలు బజే బాజే ఆటోలు బజే బజే బాజే ఆటోలు బజే బజే బాజే ఆటోలు బజే బాజే ఆటోలు బజే. గూడూరు పట్టణంలోని అశోక్ నగర్ లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. జై 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 గణేశ జై 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 వినాయక జై 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 గణేశ జై 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 వినాయక జై జై జై. దండాలయ్యా ఉండాలయ్యా దయుల్సయ్యా దేవ నీ అండదండ ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ పిండి వంట నాలగించి తొండమెత్తి దీవిల్చయ్యా తండ్రి వలె ఆదరి
ఏసయ్యా దండాలయ్యా ఉండాలయ్యా దయ్యుంటయ్యా దేవా నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. ఉచిత వైద్యం అభినందనీయం. సెయింట్ మేరీస్ చర్చిలో జరిగిన వైద్య శిబిరంలో ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్. దర్గాలో వైభవంగా గంధ మహోత్సవం. పాల్గొన్న చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, ప్రముఖ పారిశ్రామికవేత్త పొనక శివకుమార్ రెడ్డి. జనరిక్ మెడిసిన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం. రోగులకు వైద్య పరీక్షలు, మందుల పంపిణీ. గూడూరులో ఘనంగా చవితి వేడుకలు. వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహాల వద్ద విశేష పూజలు నిర్వహించిన పొనక దంపతులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.